బ్రో నేనైతే కోడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా బ్రో, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అదేవిధంగా ఫ్రీ రిసోర్సెస్ కానీ నోట్సెస్ కానీ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ ఏదైనా ఉన్నాయా? ఇలాంటి థాట్స్ వచ్చేసి అసలు నేను ఏ కోడ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా 100% నేర్చుకోలేకపోతున్నాను బ్రో. కానీ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ చాలా బాగా ప్రతి ఒక్క కోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ మాలాగా యూట్యూబ్లో చూసి కోర్సెస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏ యూట్యూబరు క్లాసెస్ చెప్తున్నారు కానీ పర్ఫెక్ట్ నోట్స్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయడం లేదు. దీంతో ఏమవుతుందంటే ప్రీవియస్ జరిగిన కాన్సెప్ట్ మీద మాకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదేవిధంగా మేము ఫిగర్ అవుట్ చేయడానికి మాకు నోట్సెస్ లేకపోవడంతో మాకు ఆ కాన్సెప్ట్ మీద డౌట్ అలాగే ఉండిపోయేసి మేము ఫర్దర్గా లాంగ్ రన్లో ఆ కోర్స్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం బ్రో అని మీరు కానీ అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీద క్లిక్ చేసి మీరు చాలా మంచి పని చేశారైతే నేను చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో మనం మన కోడింగ్ జర్నీకి పిచ్చగా యూజ్ అయ్యే ఒక వెబ్సైట్ని అయితే మనం తెలుసుకోబోతున్నాం. అదే W3 Schools. ఓకేనా? ఈ W3 Schools అనేది మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే, ఫర్ సపోజ్ పైథాన్ కానీ, జావా కానీ, SQL కానీ, HTML కానీ ఏదైనా సరే మీరు నేర్చుకోవాలి అనేది స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్లయితే జస్ట్ ఒక పర్టికులర్ టైం పీరియడ్ 1 month or 2 months అని ఫిక్స్ చేసుకునేసి జస్ట్ W3 Schools అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి జస్ట్ అక్కడ మీ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో అక్కడ మెనూస్లో లాంగ్వేజెస్ అనేది పక్కన ఉంటాయి. ఓకేనా? ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకునేసి ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటుంది. మీకు అదేవిధంగా కోడ్లో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడే మీరు ఆ కోడ్ని రన్ చేసుకునేసి ఆ డౌట్ని అక్కడే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అదేవిధంగా మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడే నోట్స్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ సంబంధించి 3-4 ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ఈజీగా మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని ఈ W3 Schools తో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే.